ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించటివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. నిత్యానందం గారు 3 అడుగులనే ఇచ్చాడు కదా, ధారపోశాడు. తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నారు మన మిత్రులు. ఏదైతే శుక్రాచార్యుడు ఏం చెప్పాడో అదే జరిగింది. ఏ జరగబోతుందో అని తెలుసో, బలి చక్రవర్తి తెలుసో అదే జరిగింది. ఇప్పుడు బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గరుడులు, దేవతలు, సర్పరాజులు అన్ని సమస్త లోకం కూడా ఆయనకి కీర్తించారు. ఆయన పైన పూలవానం కురిపించారు. ఎవరి మీద? బలిచక్రవర్తి మీద. అట్లా ధారా పరిగ్రహం చేసినటువంటి వాడు ఇక విజృంభిస్తున్నాడు, విశ్వరూపాన్ని ధరిస్తూ ఉన్నాడు వామనుడు. ఎట్లా విన్నాడు అంటే, దానం తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 అడుగులైనాయి, 2 అడుగులైనాయి. కుడి పాదం పెట్టాడు, దానం ఇచ్చాడు. ఎడం పాదం పెట్టాడు, దానం ధారపోసాడు. 2 అడుగులైన, ఇక 3వ అడుగు ఉంది. ఇప్పుడు ఈ దానాన్ని గ్రహించినటువంటి వామనుడు కొద్ది కొద్దిగా అలా 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 పెరిగిపోతూ ఉన్నాడు. ఇంతింతై వటుడు ఎంతయై మర్యుతానెంతై అభో వీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధయై. ఎంత గొప్పదండి పోతన గారు చెప్పిన విషయం. చాలామంది ఒకడు ఒక చిన్న పోస్టులో నుంచి పెద్ద పోస్టుకు పోతున్నాడంటే, నిన్నగా మన వార్డు మెంబర్గా గెలిచాడండి, ఇందులో అదృష్టం వరించి అలా 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 పెరిగిపోయిన వార్డు మెంబర్ అయినాడు, సర్పంచ్ అయినాడు, జెడ్పీటీసీ అయిపోయినాడు, ఎమ్మెల్సీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు అని చెబుతూ ఉంటారు. ఈ పద్యం చెబుతూ ఇంతంతయ్యి వటుడింతయ్యి అంతే, ఇంకేం మాట్లాడరు. అది దీంట్లో ఉన్న పద్ధతి. అటువంటి మహానుభావుడైనటువంటి వాడు ఎలా పెరిగాడు అంటే, ఇంతింత వాడు, పొట్టివాడు. వటుడు ఎంతయ్యి అంటే ఇంతవాడు అంతవాడైనాడు, అంతవాడు మరింతవాడైనాడు. అలా 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 క్రమంగా పెరిగిపోతూ ఉన్నాడు. ఆ పెరగడం క్రమంలో వరుసగా ఆకాశం కంటే మేఘమండలం కంటే ఆకాశం కంటే వైపు పెరిగాడు. మేఘమండలం అయింది, మేఘమండలం కూడా దాటిపోయినాడు. ఆ 1000 వెలుగుల రాశి కంటే కూడా పైకి పెరిగాడు. ఇంకా పెరుగుతూ ఉన్నాడు. చంద్రుడు దాకా పోయినాడు. చంద్రుడిని ధిక్కరించాడు. చంద్రుడిని దాటిన తర్వాత ధ్రువ నక్షత్రం దాకా వెళ్ళాడు. ఆ ధ్రువ నక్షత్రం దాటిన తర్వాత మహర్లోకం దాకా వెళ్ళాడు. ఆ మహర్లోకాన్ని ధిక్కరించి ఆ పైన బ్రహ్మగారు ఏం చేసి ఉండేటటువంటి సత్యలోకం దాకా పెరుగుతూ బ్రహ్మాండమంతా కూడా నిండిపోయినాడట. ఎంత గొప్ప విషయం అండి. ఏమి చిత్రం. ఇంత పొట్టివాడు గట్టివాడు అనుకున్నా కానీ ఇంత పెద్ద గొప్ప ముట్టుతాడు అనుకోలేదు పాపం. అంటే బలి తెలుసు, శుక్రాచార్యుడి తెలుసు. ఇంతింతై వటుటింతయి మరియుతానెంతైన భోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహద్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధయై. అలా నిండిపోయినాడు. అంతా గమనిస్తూ ఉన్నారు. ఈ నిండిపో సమయంలో చివరికి ఏమైపోయింది, ఎంత పెరిగాడు అంటే రవిబింబంబు ఉపమింప పాత్రముగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై కళాభరణమై సవర్ణకేయూరమై శవ్యత్కంకణమై కటిస్థలిని తంతున్ ఘంటయై నూపర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండం
బ్రహ్మాండముందుతో ఆ బ్రహ్మాండం అంతా నిండిపోతున్న క్రమంలో ఆ సమయంలో ఎంతవరకు పోయినాడు అంటే సూర్యబింగం క్రమంగా ఆయన గొడుగైంది. అంటే సూర్యబింబం కంటే కిందకి వెళ్ళాడు. సూర్యుడు ఎలా అనిపిస్తున్నాడు? చూడడానికి ఛత్రంలాగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత శిరోమణి అయినాడు. అంటే సూర్యభగవానుడికి తల మీద ధరించి ఒక ఆభరణం, శిరోమణి చూడమని అంటాం కదా, తల మీద ధరించి ఆభరణం అయిపోయినాడు. ఆ తర్వాత ఇంకా పెరిగిపోయినాడు. ఆయనకి మకర కుండలాలు అయినాడు, కమ్మలు అయిపోయినాడు. ఇంకా పెరిగాడు. ఆయన మెడలో నెక్లెస్ అయిపోయినాడు, కంఠాభరణం అయిపోయినాడు. ఇంకా పెరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత బంగారు భుజగీర్తిగా మారిపోయినాడు. ఇంకా పైగాడు. ఆ తర్వాత కాంతులినేటటువంటి కంకణలాగా అయినాడు. ఆ తర్వాత ఇంకా పెరిగి ఆయన మొలలో ఉండేటటువంటి గంటగా మారాడు. ఆ పైన ఆయన కాలి అందెగా మారాడు. చివరికి పాదపీఠంగా మారాడు. అంటే వామనుడికి పాదపీఠం అంటే సూర్యభగవానుడు. అంటే సూర్యమండలాన్ని దాటి అంత వెలిగి ఆ రకంగా పెరిగినటువంటి వాడు మొట్టమొదటి గొడుగైనాడు. తర్వాత చూడామణైనాడు. ఆ తర్వాత మకర కుండలమైనాడు. ఆ తర్వాత మెల్ల వేసిన ఒక నెక్లెస్ లాగా మారిపోయినాడు. ఆ తర్వాత భుజగీర్తులైపోయినాడు. వామనుడి భుజానికి కీర్తులైనాడు. ఆ తర్వాత కంకణం అయిపోయినాడు చేతికి. ఆ తర్వాత మొలలో ఉండేటటువంటి గంట, ఆ రోజుల్లో మొలతాడుతో పాటు గంట కూడా పెట్టేవాళ్ళు. మొలలో గంట అయినాడు. ఆ తర్వాత కాలి అందిగా మారిపోయినాడు. చివరికి ఆ వామనుడి యొక్క పాదపీఠంగా సూర్యభగవానుడు భాషించాడు. ఇట్లా విష్ణువు సత్రజస్తవ రూప విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశం, స్వర్గము, దిక్కుల మధ్య భాగాలు, సముద్రాలు, చరాచరాలైనటువంటి సమస్త ప్రాణులు మొత్తం కూడా తానే అయిపోయినాడట. క్రమక్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం అన్నీ దాటిపోయినాడు. సత్యలోకం కంటే ఇంకా ఎత్తుగా ఎదిగిపోయినాడు. అన్ని చోట్ల మూలలు సందులు నిండిపోయినాడు. మహోన్నతమైనటువంటి దివ్యమంగళమైనటువంటి ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమిని, ఈ పిక్కలలో పర్వతాలని, మోకాళ్ళలో పక్షుల సమూహాన్ని, తొడలలో దేవతలని, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, ఆ పిరుదులలో రాక్షసులని, బొడ్డులో నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్త సముద్రాలని, వక్షస్థలంలో నక్షత్ర సమూహాన్ని, హృదయంలో ధర్మాన్ని, చెస్ట్ స్తనద్వయంలో ఋతాన్ని, సత్యాన్ని, మనసులో చంద్రుణ్ణి, హృదయంలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలలోను, భుజాలలో ఇంద్రాదిలో దేవతలని, చెవులలో దిక్కులలో, తలలో స్వర్గాన్ని ఈ రకంగా పెరిగాడు. ఇక తల వెంట్రుకలు చూద్దామంటే మేఘాల్లాగా మారిపోయినాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో వాయువు ప్రవేశించాడు. కళ్ళలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, మాటలో సమస్త ఛందస్సులని, నాలుగులో వరుణుని, కనుబొమ్మలలో కార్యాకార్యాలని, కనురెప్పలలో రాత్రి పవళ్ళని, పాలభాగంలో కోపాన్ని, కింది పెదవిలో లోభాన్ని, స్పర్శలో కామాన్ని, రేతస్సులో జలాన్ని, వీపులో అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలలో, నీడలో మరణాన్ని, నవ్వులో మాయావిశేషాలని, రోమాలలో సస్యాలను, నరాలలో నదులను ఈ రకంగా ఆయన మేఘంలాగా పెరిగిపోతూ ఉన్నాడు. మేఘం వలె మోగే ప్రాతజన్యం అనేటటువంటి శంఖం ఉంది కదా, శాంఖం అనే ధనస్సుతోటి, సుదర్శనం అనే చక్రంతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకం అనే ఖడ్గంతో, అక్షయాలైనటువంటి అంప పొదులు బాణ సమూహాలతోటి ప్రకాశించబోతున్నాడు, వెలిగిపోతున్నాడు ఆయన. ఈ ఒక పక్క మకర కుండలాలు, కిరీటం, భుజకీర్తులు, హారాలు, కాలి అందెలు, కంకణాలు, కౌస్తుభమణితో రత్నాల మొలతాళ్ళు, పీతాంబరంతో, వైజయంతి మాలికతో విరాజమానమైపోయినాడు. సునందుడు, నందుడు, విజయుడు మొదలైన పరిచారకులందరి సమూహం అంతా కూడా చుట్టూ అన్ని ఆవరించి ఉన్నారు. ఆయన చెప్పడానికి వీలుగా తేజస్సుతో మెరుస్తూ ఉన్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి
ఒక మేలి ముసుగులాగా భాషించింది అంటారు. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్ నిరోధించి ఎండొకటన్ మీది జగంబులెల్లదుడి ఎండొంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాకమన్ బగిలి వేంట్రంబై పరుల్ గానరానుకొకడై వాగ్ధగలభ్యుడై హరిభండపార విశ్వాకృతిన్. ఆ విశ్వరూపాన్ని ధరించినటువంటి త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకానికి వచ్చాడు, ఇంకో అడుగుతోటి స్వర్గలోకాన్ని, మరొక అడుగుతోటి పైలోకాల్ని కప్పివేసేశాడు. క్రమంగా అన్నీ దాటిపోయినాడు. ఆ మహారూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం అంతా పటపటలాడిపోయిందట, బ్రద్దలైపోయిందట ఆ దెబ్బకి. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా కనబడమే లేదట. విశ్వమంతా వ్యాపించిపోయినటువంటి ఆ విశ్వమూర్తి వేరొకడు కనిపించకుండా, వేరొక వస్తువు కనిపించకుండా సమస్తమైన ప్రకృతి మండలం అంతా కూడా నిబిడీకృతమైపోయి ప్రచండమైనటువంటి రూపంతో, అట్లాగే అందమైనటువంటి సుకుమార సుందరమైనటువంటి ఆ వటు యొక్క రూపంతో చూడటానికి శోభాయమానంగా భావించాడు అంటారు. ఒక పదంబు క్రింద ఊర్వి పదం వంటి కొన్న సగపంకలను ముఖమరుదాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తేటివా వెలస విన్న నృపతి విక్రమున. రాజా పరీక్ష మహారాజు చెబుతున్నాడు సుఖమహర్షి, మహారాజా ఆ విశ్వరూపంలో ఒక పాదం కింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్నటువంటి చిన్న బురద ముద్దలాగా కనపడిందిట. ఇంకొక పాదం ఉన్న ఆకాశం ఒక పద్మం మీద వాలేటట్టు తుమ్మిదిలాగా ప్రకాశించిందిట. ఆ సమయంలో అన్ని లోకాలకు దాటిపోయిన త్రివిక్రమ భగవంతుడు దేవుడి కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు ఒక చిన్న దివిటిలాగా వెలవలాపోయిందట అని చెప్తారు. జై శ్రీరామ్.